డ్రైవర్ గారు లేకుండా కారులో భీమవరం వరకు వెళ్ళే సినిమాకి పంపడం నాకైతే ఇష్టం లేదు. కరెక్టే కదమ్మా. నాకు డ్రైవింగ్ వచ్చు కదా నాన్న. ఏమోనమ్మా, నాకు మాత్రం ఇష్టం లేదు. తర్వాత అన్నగారు ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే నేనేలా పంపుతాను రా? నేను పంపనమ్మా. ఎవరికైనా డ్రైవింగ్ వచ్చి ఉంటే అతను బావా నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ గా. అయితే ఈ పిల్లలందరినీ సినిమాకి తీసుకెళ్ళరా. వీళ్ళందరూ సైకిల్ మీద పడతారు. డ్రైవింగ్ అంటే సైకిల్ అనుకున్నావా? మరి కారు అనుకున్నారా? ఒరే నీ ఇలాంటి వెధవి ప్రపంచంలో ఎక్కడా ఉండడరా. జాగ్రత్తగా గదిలో పెట్టండి. వెళ్ళండి. నమస్కారం రాజుగారు. మీకు 100 సార్లు చెప్పాను ఇటువంటి పనుల్లో తమరు వేలుగారిని పెట్టద్దని. అది మాకు మర్యాద కాదు. అంటే నాకు పని లేకపోతే తోచదండి. మంచి లక్షణం. మగాడన్న తర్వాత ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అన్నట్టు నీకు డ్రైవింగ్ వచ్చా? నేర్చుకుంటే ఎందుకు రాదండి. అయితే మా పిల్లలందరినీ భీమవరం కారులో సినిమాకి తీసుకెళ్ళి తీసుకురా. అలాగే బంగారాజు, వీళ్ళందరినీ భీమవరం తీసుకెళ్ళు. పిల్లల సినిమా చూస్తారు. మళ్ళీ తీసుకొచ్చాయి. ఆయన చెప్పింది కూడా అదేగా. అసలు వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? పిల్లలకు నేనంటే బాగా గౌరవం. చేద్దాం. అవునరా, ఈ తాళం ఎక్కడ పెడతారు? తెలుసు. నీకు తెలుసో లేదనని? నాకు తెలుసు. ఇక్కడ పెట్టాలి. ఇక్కడే పెట్టాలి. ఎల్దే బంగారాజు, ఏంటిది? నాకేం తెలుసు. నీకు నిజంగా కారు నడపడం వచ్చా? వచ్చు, కానీ ఈ మధ్యన అలవాటు తప్పిపోయి మర్చిపోయినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ. సేమ్ టు యూ. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పండి, మీకు కారు నడపడం వచ్చా? కళ్ళలోకి చూసి నిజం అలా చెప్తారండి. వచ్చు అని చెప్పలేదు కదా, నేర్చుకుంటే వస్తుందని చెప్పాను. నీ బ్రెయిన్ ఎక్కడుందయ్యా? నీకు బుద్ధి లేదయ్యా? డబుల్ ఎంట్రీ చేసావేంటి? లెక్కలు చూసుకుంటావా? అక్కడ లెక్కలు తేడా కొడుతుంటే ఎవరికిరా? ఎవరికంటావేంటి? బంగారాజుకి. నువ్వు చెప్పిందేంటి? అవును, ఏం చెప్పాను? అమ్మాయిని పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళమని చెప్పావు కదా. వాడు సినిమాకి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటిరా? ఏంటంటావేంటి బావా? నువ్వు చెప్పింది ఏంటి? అమ్మాయిని పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళమని చెప్పా. కానీ వాడు చేశాడు తెలుసా? ఏం చేశాడు? వాడు సినిమాకి వెళ్తున్నాడు. అదే కదరా నేను చెప్పింది. మళ్ళీ అదే నీ లెక్కలతో కలిసి చూసుకొచ్చలే. నేను చెప్పే జాగ్రత్తగా బావా. నువ్వు వాడికి ఏం చెప్పావు? అమ్మాయిని పిల్లల్ని కారులో సినిమాకి తీసుకెళ్ళమని చెప్పా. అమ్మాయిని పిల్లల్ని కారులో సినిమా తీసుకెళ్ళమని చెప్పావు. కానీ వాడు చేశాడు తెలుసా? ఏం చేశాడు? వాడు సినిమాకి వెళ్తున్నాడు. అదే కదరా నేను చెప్పింది. నిన్ను ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదు బావా. బావా, నువ్వేం చెప్పావు వాడికి? అమ్మాయిని పిల్లల్ని కారులో సినిమా తీసుకెళ్ళమని చెప్పావు. కానీ వాడు చేశాడు తెలుసా? వాడు సినిమాకి వెళ్తున్నాడు. లేవరా. లేచా ఏంటి? వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. తలకాయలు మాత్రమే పెద్దవి. పెద్ద శబ్దం వచ్చింది. ఏమైంది రాజు గారు? అది పొరపాటు నా చెంప మా బావ చేతికి తగిలింది. ఓహో, ఎక్కడికి? అందరు సూట్ కేసు తీసుకుని ఎక్కడికి ఉడాయిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేంటిది? మనకి మధ్య అట్లాంటి రిలేషన్ లేదు. చెప్పు, ఏదో జరుగుతుంది. జరుగుతుంది. జరగకుండా ఉంటుందా? జరగకూడదు. మా బావలు తెలియకుండా. ఎవరికి తెలియకుండా జరుగుతుందమ్మా. ఏంటది? చెప్తారు. మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదన్నావుగా. ఇప్పుడు ఉంది, చెప్పాలమ్మా. దగ్గరికి రా. రహస్యం. రహస్యమా? పెద్దబావా, చిన్నబావా, బావా అడు చూస్తా ఇట్లా నడుస్తున్నావేంటి? రాత్రి మెడగారు పట్టేశారు. మరి అందుకే అక్క గదిలో పడుకోవద్దని చెప్పారు. బావా, నీకు విషయం చెప్పేమిటి? ఏంటంటే ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవన్నీ నాకు తెలిసిపోతున్నాయి. చెబితే మీరు వినిపించుకోవట్లేదు. అబ్బా, సోది కాదురా, నొప్పిగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పు. ఒక్క ముక్కలో చెప్తారు. 2 ముక్కల్లో చెప్పు. అది మరి ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా గొప్ప విషయాలు జరిగిపోతున్నాయి. అది బంగారాజు గారు చెప్పాడు, నేను క్యాచ్ చేశా. బంగారాజు గారు చెప్పారా? మనకి తెలియకుండా జరుగుతున్నాయా? ఏంటవి? దగ్గర చెబుతా. నువ్వేరా నొప్పి. రహస్యం చెప్పు. ఇంకా చెప్పేదండి. చెప్పే కదా రహస్యం అని. రహస్యమే ఏమిటది? అబ్బా, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదు బాబా. ఈ ఇంట్లో మీకు తెలియకుండా, మిలిటరీ బాబు తెలియకుండా, పెద్ద బాబు తెలియకుండా, చివరికి అత్యంత మేధావైన నాకు కూడా తెలియకుండా ఏదో జరిగిపోతుంది బాబా. అదే ఏం జరుగుతోంది? రహస్యం. రహస్యం ఏమిట్రా పిచ్చిముండా గారు కొడక? ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యమే రహస్యం. ఇట్రా. ఏంటి రాజుగారు మళ్ళీ పెద్ద శబ్దం వచ్చింది? పొరపాటు నా మీద ఏగవాలిన మా బాబు ఒప్పుకోడు కదా, అది చెంప మీద వాలింది. కాపడం పెట్టించుకోండి.